గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ గణేష్ కుమార్, వర్కింగ్ ఇన్ కొల్కతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. యాక్చువల్లీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, కొలెస్ట్రాల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే ఇప్పుడు కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా రాకుండా ఉండాలనుకున్న వాళ్ళు కూడా ఓట్స్ తినాలి. ఓట్స్లో సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉంటుంది. లైక్ స్పాంజ్ని ఒక వాటర్లో పెడితే ఆ వాటర్ని స్పాంజ్ ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో అలానే మన బాడీలోకి ఓట్స్ వెళ్తున్నప్పుడు ఆ సాల్యుబుల్ ఫైబర్స్ వల్ల మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని షక్ చేసుకొని మనని హెల్తీగా ఉంచుతారు. ఆల్మండ్స్లో ఫ్యాటీనే, బట్ ఏంటంటే దాంట్లో మోనో అన్సాటిస్ఫైడ్ ఫ్యాటీ అనేది ఉంటుంది. ఎల్డిఎల్ అండ్ హెచ్డిఎల్. ఎల్డిఎల్ ఏంటంటే మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేసేసి, హెచ్డిఎల్ అనేది హై గుడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. అలానే ఇప్పుడు మనం స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ ఆ ఫ్రూట్స్ తింటే మనం డైట్ని ఇంక్రీజ్ చేసి స్వీట్ క్రేవింగ్ అనేది రెడ్యూస్ చేస్తూ ఉంటుంది. అలానే మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటంటే ఇన్స్టెంట్గా నూడిల్స్ తినకూడదు, డీప్ ఫ్రై తినకూడదు, యమ్మీ ఫ్రూట్స్ తినకూడదు, నెక్స్ట్ చీజ్ తినకూడదు, బటర్ తినకూడదు, ఫ్యాటీ ఫుడ్స్ తినకూడదు, రిఫైనింగ్ స్వీట్స్ తినకూడదు. అలానే మన రొటీన్ లైఫ్లో మినిమం 5 కిలోమీటర్స్ ఒక పర్సన్ డైలీ వాక్ చేస్తూ ఉంటే బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి.